Friends, now shall we discuss the concepts of cooperation and coordination, cooperation versus coordination. Very important concept. The cooperative movement has been started in 1920s. Somehow I have forgotten the name of. Okay. Because the then economic and social problems confronted by the people the concept of cooperation has been introduced. Cooperation means working together. సహకారం సహకారమే మన ఊపిరి అయితే తెలుగులో మంచి పాట ఉంది శ్రీశ్రీరామ్ రాశాడు అనుకుంటా ఆడబోయే భారతీయుడ సంథింగ్ దాట్ because I told you mine is extempore. I cannot remember everything, especially at this age. You can refer to those things. I will give a hint, I will give a clue. You can go to original then. By that you will undertake an exercise. While doing an exercise, you may have many advantages. Suppose you refer to a dictionary, a particular word I told. What is cooperation? You go to open the book. So many things in the meanwhile you will come across. That is the advantage always. పూర్తిగా చెప్పేదానికంటే అక్కడక్కడ హింట్ ఇచ్చి దాని క్లూస్ ఇచ్చి దాని మొదుళ్ళు చెప్పేస్తే ఆ ఇంట్రెస్ట్ ఉండే అతను ఆ మొదుళ్ళను చూసుకొని వాటిని పట్టుకొని దాని మీద సెర్చ్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతాడు. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎవ్రీ అడ్వాంటేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజ్. Every merit has its own demerit. So here we are talking about the cooperation. Later it has become a very great movement in all the countries. Many countries, especially in India. After independence, we started cooperatives. The cooperative movement has picked up like anything. I remember, very big movement. Even my father was a secretary, but he was chosen for his virtues. But this cooperation, I tell you, is one of the, what we call, bottlenecks. Shall I say, I have no other word, exact handicap. The cooperative movement has damaged this country's political, especially political, social and economic systems. I don't know about other countries, but as far as my knowledge goes, this cooperative movement in India has spoiled the entire systems. As far as my knowledge goes, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వనాథ సత్యనారాయణ చాలా పుస్తకాలు ఉన్నాయి. వేయి పడగలు, స్వర్గానికి నిత్యములు,
కాశ్మీర్ రాజుల చరిత్రలు, కాశ్మీర్ తరంగి నది, అనేక పులి ముగ్గు, అట్లా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. బట్ ఒక పుస్తకం ఏంటంటే శార్వరి నుండి శార్వరి దాకా, నేను ఐ రెడ్ వెన్ ఐ వాజ్ యంగ్, వెయిక్లీ ఐ రిమెంబర్. అంటే శార్వరి నామ సంవత్సరం తెలుగు సంవత్సరాలు ప్రభావ విభవ 60 సంవత్సరాలకు 60లో 60 సంవత్సరాలు శార్వరి నుండి శార్వరి దాకా, ఒక శార్వరి సంవత్సరం నుంచి ఇంకో శార్వరి సంవత్సరం 60 సంవత్సరాల్లో వచ్చిన మార్పు సమాజంలో ఎట్లాంటిదని, ఎంత బ్యూటిఫుల్ బుక్ అంటే. ఇట్ రైడ్ ఫర్ ద నోబెల్ ప్రైజ్, బట్ హీ డిజర్వ్స్ ఇట్. అసలు విశ్వనాథ సత్యనారాయణ టచ్ చేయని టాపిక్ అది సంగీతం కానీ, సాహిత్యం కానీ, కత్తి యుద్ధం కానీ, లేకుంటే ఇంకోటి కానీ, ఈవెన్ రాజులు ఎలాంటి మందులు తాగుతారో, ఆ మందులు ఎట్లా తయారు చేస్తారో ఆ నవలలోనే, దాంట్లో ఏంది అసలు వాటి యొక్క ప్రత్యేకత ఏంది, ఈ విషకన్యలను వాళ్ళని ఎట్లా తయారు చేస్తారు, ఎన్ని రకాలైన విషయాలు ఉన్నాయో ప్రపంచంలో. అది ఒక ఎన్సైక్లోపీడియా. ఒక విశ్వనాథ సత్యనారాయణ పుస్తకాలు చదివితే ఐ థింక్ బహుశా ఆ వయసులో చదివేసాం, మర్చిపోయినాం కానీ అన్ఫార్చునేట్గా. బట్ ప్రతివాడు చదవాల్సిన పుస్తకాలు. ఒక 60 సంవత్సరాల్లో వచ్చిన మార్పు, పెను మార్పులు ఎట్లా జరిగాయి. ఆ రోజు ఏంటి మీరు, ఎందుకంటే హోటళ్ళు లేవు, పూటకోళ్ళు లేవు పెద్దగా, ఏదో టౌన్లలో తప్పితే, చిన్న చిన్న టౌన్లు కూడా. ఎక్కడికి పోయినా అంత భోజనం పెట్టేవాళ్ళు, ఎక్కడికి పోయినా పరిస్థితులు ఏ విధంగా తీసుకునేవాళ్ళు, ఏ విధంగా ఉండేది, ఏ విధంగా పండగలు, ఏ విధంగా పబ్బాలు, ఏ విధంగా పరిస్థితులు, ఏ విధంగా హ్యూమన్ రిలేషన్స్ ఉండేవి. ఎందుకో నాకు ఇప్పుడు చెప్పిన పాటు నేను ఇమ్మీడియట్గా ఎక్కడ చిక్కితే తీసుకొచ్చి చదవాలనిపిస్తున్నది. నాకు గుర్తొచ్చింది. నెక్స్ట్ జనరల్గా క్యాజువల్గా గుర్తొచ్చేసింది కోఆపరేషన్లో. ఆ విలేజెస్ ఎట్లుండేవని అంత. నా విలేజ్ నాకు తెలుసు, ఎందుకంటే మా విలేజ్ నాకు తెలిసి, నేను గర్వంగా చెప్తున్నాను, పొగురు అనుకోవచ్చు, మీరు అహంకారం అనుకోవచ్చు. మా విలేజ్ రిచెస్ట్ విలేజ్. పాడికి పంటకు దాతలు ఉండేవాళ్ళు. మా ఊళ్ళో రావణాసురులు ఉండేవాళ్ళు, రాముళ్ళు ఉండేవాళ్ళు, అన్ని రకాలు. అసలు మా ఊళ్ళో భారతంలో చెప్తారు, వాట్ ఎవర్ దట్ ఈజ్ ఇన్ భారతం, ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏమున్నా భారతంలో ఉంటుంది, భారతంలో ఉండేది ఎక్కడైనా, ఎక్కడుండేదైనా భారతంలో ఉంటుందని. మా ఊళ్ళో ప్రపంచంలో ఎక్కడేదైనా ఒక ఇన్సిడెంట్, ఏదైనా సంఘటన చూస్తే మనకు మా ఊళ్ళో దానికి ఒక ప్యారలల్ కనపడుతుంది మనకు. సచ్ ఏ లవ్లీ విలేజ్. 4 వీధులు ఉంటే 4 వీధులు కూడా ఎవడు కట్టాడు, ఎప్పుడు డిజైన్ చేశారు, 1 ఇంచ్ ఎవడు జరిపి కట్టున్నాడు. ఒక్కొక్క వీధి 50 అడుగులు, 60 అడుగులు రోడ్లు, 60 అడుగులు, మొత్తం మట్టి రోడ్లే. మరి దాంట్లో సిమెంట్ గిమెంట్ ఏముండదు, మొత్తం మట్టి. బట్ అంత వైడ్. ఒక్కొక్క ఇల్లు 5 ఎకరాలు ఉండేవి కూడా ఉన్నాయి. 5 ఎకరాల కాంపౌండ్. ఈ జైలు గోడలు కట్టినట్టు 12, 13, 14 అడుగులు ఎత్తులో, లోపల అన్ని తోటలు, వ్యవహారం. అదొక విచిత్రమైన వ్యవహారం మా ఊరు. ఎందుకు చెప్తున్నాను, నేను చూచా. ఆ ధర్మం ఏంది, ఆ దానం ఏంది, ఆ పద్ధతి ఏంది, ఆలోచన ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, అన్నీ ఉన్నాయి. లేనిది లేదు మా ఊళ్ళో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కోఆపరేటివ్ మూమెంటు ఎప్పుడైతే కోఆపరేటివ్ మూమెంట్ వచ్చేసిందో, కోఆపరేషన్ ఎందుకు వచ్చింది, మిడిల్ మెన్ను ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, బై ద టైమ్ ఇట్ రీచెస్ ద కన్జ్యూమర్, ఇన్ బిట్వీన్ ద మిడిల్ మెన్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లాయిటింగ్ బోత్ ద ప్రొడ్యూసర్. వాడు పంట పండిస్తాడు లేదా ఏదైనా ఉత్పత్తులు చేస్తాడు. ఆ ఉత్పత్తి తీరా కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేప్పటికి, ఈ ప్రాసెస్లో ఇంత దూరం ప్రయాణం చేసేప్పటికి, ఈ మధ్యలో ఈ మిడిల్ మెన్ ఏంటంటే, వాళ్ళు మోర్ ఎంజాయింగ్, వాళ్ళు పూర్ అవుతున్నారు, వీళ్ళు రిచ్ అవుతున్నారు. సో ఈ సిస్టమ్ పోవాలంటే ఫస్ట్ ఓన్లీ వన్ థింగ్, మిడిల్ మెన్ మస్ట్ బి ఎలిమినేటెడ్. సో యాజ్ టు రీచ్
క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎవరికి వాళ్ళు కోఆపరేటివ్, నలుగురు కలుసుకుంటే నలుగురు ఇంట్రెస్ట్ కాబట్టి అనుకున్నారు. బట్ మనకు ఒక సామెత ఉంది. పీపుల్ యూస్ టు సే, ఇఫ్ ఐ రిమెంబర్, 1 Indian worker is equal to 4 Japanese workers. నలుగురు జపనీస్ వర్కర్స్ చేయగలిగినంత వరకు ఇంటెలిజెన్స్ వీడికి ఉంది, మనవాడికి, మన ఇండియన్. 2 Indian workers will be equal to 2 Japanese workers. 3 Indian workers will be equal to 1 Japanese worker. 4 Indians will be equal to -1 Japanese worker. మన వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఒకడు నలుగురితో సమానం. ఇద్దరు వచ్చేప్పటికి ఇద్దరిలో పుండు పుడుతుంది, ఇద్దరికి ఇద్దరు అవుతారు. ముగ్గురు అయ్యేప్పటికి ఇద్దరు అవుతారు, నలుగురు అయ్యేప్పటికి మైనస్లోకి వచ్చేస్తారు, 4కు 5కు. దే విల్ స్పాయిల్. వై? దెర్ ఇస్ నో కోఆపరేషన్. ఫండమెంటల్ why I am linking this particular thing is, there is a cooperation. వీడిని చూస్తే వాడికి పడదు, వాడిని చూస్తే వీడికి పడదు. అందులో మన కంట్రీలో ఏంటంటే, వివేకానందుడు చెప్పాడు, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని, జరాసి వాళ్ళందరినీ తీసుకొచ్చాము, ఎవరెవరినో ఎన్నో కంట్రీస్ నుంచి వాళ్ళందరికీ షెల్టర్ ఇచ్చాము, మా టాలరెన్స్, మా ఆహారం అని చెప్పి ఒక 4 నిమిషాల్లో చెప్పిన స్పీచ్ ప్రపంచంలో ఈనాటికి కాదు ఏనాటికైనా దాంట్లో నుంచి ఒక పదం, ఎంత పెద్ద 100 మంది ప్రొఫెసర్లు, ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ కూర్చునేసి దాంట్లో నుంచి ఒక పదం తీసి ఇంకో పదం వేద్దాం, బాగా కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదు. అదొకటి మన జవహర్లాల్ నెహ్రూ రాసుకున్నారు. అదే ప్రిపేర్డ్ అయినా కూడా దట్ ఈస్ ది గ్రేటెస్ట్ వర్క్. అంతా 4-5 నిమిషాలు స్పీచ్ లేదు, అంతా 5 నిమిషాలు మాట్లాడేయచ్చు గడగడ. అడ్జెక్టిస్బర్గ్ నుంచి అక్కడ అదే అబ్రహాం లింకన్, ఏబ్ లింకన్ అక్కడి నుంచి నేరుగా వచ్చి మాట్లాడింది. ఈ 3 స్పీచ్లు దే ఆర్ కన్సిడర్డ్ టు బి మాస్టర్ పీసెస్. ప్రోజులో అంత గొప్ప పీసెస్ ఎక్కడ లేవు. దాంట్లో నుంచి ఒక పదం తీయడానికి లేదు, ఒక పదం కొత్త తీయడానికి లేదు. అంటే దే రీచ్డ్ ద పర్ఫెక్షన్. ఐ విల్ స్పీక్ ఆఫ్ పర్ఫెక్షన్ లేటర్. పర్ఫెక్షన్ అంటే ఏంటి? ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ ఈజ్ నాట్ అన్ యాక్ట్ బట్ ఏ హ్యాబిట్ అన్నాడు అరిస్టాటిల్. అది వేరే విషయం, ఇంకా ఏదో ఉంది దానికి కంటిన్యూషన్. బికాస్ కాన్స్టెంట్లీ యూ ఆర్ డూయింగ్, యూ విల్ బికమ్ ఎక్సలెంట్. బట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద కాన్సెప్ట్ ఆఫ్ excellence. Because on the other day, I think some time back, I was talking about this. There are 2 words, efficiency and effectiveness. One is efficiency and another is effectiveness. What is the meaning between these 2? Efficiency is doing things right. If you are doing some work, do it right, do it well, good, up to the mark. It reaches the standard, it reaches the benchmark. Efficiency. Efficiency is related to individuals rather, individual or individuals. If I do my work, I am teaching. If I can teach well, that is efficiency, is doing things right. Effectiveness, doing right things. Simple. Doing things right, doing right things. Right things that is related to organization or group or whatever it may be. A branch or a department in organization. There may be 20 departments in an organization. Under each department there may be layers. I tell you,
vice president, general manager, deputy general manager, assistant general manager, associate general manager, and foreman worker, like that. This hierarchy. Each layer is a wing. Horizontally and vertically, when we divide, we come across a group of people which we call organization or association or a unit. One unit. And all units put together will become an organization. That is total company. An MNC may have in 100 countries their branches, their how many countries the Coca-Cola is established. The Ford company. So they will divide their, decentralize their work, decentralize the marketing, decentralize the operations, decentralize the functioning. That is one dimension. So here what we are telling, in cooperation, excellency, we are coming to the point, effectiveness and efficiency and effectiveness, or effectiveness and efficiency. Effectiveness is doing right things, efficiency is doing things right. But somebody asked, what do you mean by excellence? Excellence in a way, it is up to the mark with perfection doing some particular thing. But I told, I want to merge this efficiency and effectiveness. Efficiency plus effectiveness is equal to excellence. In terms, doing right things rightly. Doing things right, doing right things, doing right things and right, doing things right. Doing right things rightly. సరైన వాటిని సరైన విధంగా చేస్తున్నావు. ఎక్సలెంట్. ఇంకెంతకంటే ఎవడు బాగా చేయలేడు అని అర్థం అక్కడ. సెకండ్ టు నన్ అంటాం. అద్వైతం అది. వన్ వితౌట్ ది సెకండ్. శంకర ఆదిశంకరుడు అద్వైతం ఏంది? నాట్ టూ, వన్ వితౌట్ ది సెకండ్. రెండోది లేదు, ఇంకొకటే ఉండేది. ఏకం సత్ బహుధా విప్రంతి. కాబట్టి the excellence. So cooperation will have the excellency. That was the objective, because everyone is interested, everyone is involved, everyone will get a share, everyone will enjoy the benefits. So the cooperative system is to be established, thereby the same group, same clan, same people join together and work together. Thereby the middlemen can be eliminated and we can get everything. So this is the motive or motto with which the cooperation has been established, the cooperative movement has started. But the beauty is always, రోజా పువ్వు కింద ముళ్ళు ఉంటాయి, థాంట్స్. అంత మంచి రోజా పువ్వుని చేసి దేవుడు కింద ముళ్ళెందుకు పెట్టాడు మహాప్రభు? ఆలోచించండి ఒకసారి. మల్లెపువ్వుని ఇంత పూర్తి, సన్నజాజులను ఇంకా చిన్న చేశాడు. బట్ గుబాళిస్తుంది, దాంట్లో నుంచి వాసన, పులకరించిపోతాం. అట్లా ప్రతి దాని దగ్గర ఒక ప్లస్ ఉంటే పక్కనే ఒక మైనస్ ఉంటుంది. అది నేచర్స్ ఉన్నా. రాత్రి ఉంటే పొగలు ఉండాలి. చంద్రుడు ఎక్కువ అవుతాడు, తక్కువ అవుతాడు.
బట్ అక్కడ లేడా అంటే పగులు కూడా కనపడతాడు. అదే టైపులో బట్ ఏదో సామెత ఉంది, అంటే సంపదో మహతోమేవ చాపద ఊర్ధతే క్షీణతే చంద్ర నతు తారాగణం క్వచిత్. సంపదో మహతోమేవ సంపదో అంటే సంపదలు కానీ ఆపదలు కానీ మహాత్ములకు. సంపదో మహతోమేవ చాపద వృద్ధతే క్షీణతే చంద్ర నతు తారాగణం క్వచిత్. ఇది నాకు గుర్తుండేంత. సంపదలు కానీ ఆపదలు కానీ మహాత్ములకు వస్తాయి కానీ సామాన్యులకు వస్తాయా? నీకు నాకు వస్తాయా? సంపద లేదు, ఆపద లేదు, ఏదో జరిగిపోతున్నది. పుట్టాము, ఏదో పొద్దున్న సద్దిన మధ్యాహ్నం అంతా గంజి తాగాం, సాయంత్రం అయిపోయింది, పడుకున్నాం. నార్మల్ పీపుల్, యావరేజ్ పీపుల్. దెర్ ఇస్ నో యావరేజ్ మ్యాన్, బట్ స్టిల్ వీ స్పీక్ యావరేజ్. వాడికి ఏంది అక్కడ? ఏం జరిగింది? సంపదలు కానీ ఆపదలు కానీ మహాత్ములకు వస్తాయి అంటే వాళ్ళు ఎదుగుతారు, తగ్గుతారు. హరిశ్చంద్రుడు అంటాడు, దాన్ని ఏమంటామంటే తల్లిదండ్రులను ఆలుబిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారు తుదకు. వెంట వచ్చినది సత్యం ఒకటే. రాజే కింకరుడవు కింకరుడే రాజవు కాలానుకూలము. రాజు కింకరుడు అవుతాడు, కింకరుడు రాజు అవుతాడు. ఆ కాలుడు, కాలం అనేది కాలుడు అంటారు. ఆ కాలాన్ని బట్టి కాలం ఏ విధంగా తిప్పుతుందో మనిషి. అందువల్ల ఓడలు బొళ్ళు అవుతాయి, బొళ్ళు ఓడలు అవుతాయి. ఇట్లా ఎన్నో సామెతలు, ఎన్నో విషయాలు చెప్పారు మన వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, ద నేటివ్ నాలెడ్జ్, ద రస్టిక్ నాలెడ్జ్, రస్టిక్ కామన్ సెన్స్, that is enough to be comfortable, happy and do everything that is possible. But don't compare with something else. నేను చంద్రుడి దగ్గర పోవాలని ఆలోచించబాక. చిన్నపిల్లకాయలు చూపిస్తాం, చంద్రుడు తీసుకొస్తా, బోధన. చంద్రుడు వస్తాడా? కాబట్టి ఇక్కడ కోఆపరేషన్లో ఉత్త కోఆపరేషన్ వరకు సోషల్ సిస్టమ్ వచ్చి ఉంటే బాగుండేది. ఎక్కడైతే పవర్ ఉంటుందో, ఎక్కడైతే మనీ ఉంటుందో, ఇక్కడ రెండు ప్రిన్సిపల్స్ వీళ్ళు మిస్ అవుతారు. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ సమస్యలు ఉంటాయి, ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ సమస్యలు ఉంటాయి. అది పెద్ద పెద్ద స్వామీజీలు, ఏ పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, ఇంకొక ఆశ్రమం కావచ్చు, మహత్తరమైన మహోన్నతమైన ఆశయాలున్న ప్రదేశాలు కావచ్చు, ఒక శంకరాచార్య పీఠాలు ఇంకా నిలబడి ఉన్నాయంటే అట్లా అక్కడ ఉన్నాయి. అక్కడ లేకుండా పోలే, రాజకీయాలు లేకుండా పోలే, సంపదలు దుర్వినియోగం చేయకుండా పోలేదు, ఉంటాయి. బట్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ చూస్తే కానీ ఎంత మహోన్నతమైన ఆశయాలతో చేశాడు. ఇన్ని వేల సంవత్సరాలు నిలబడ్డాయంటే ఈ ఆర్గనైజేషన్ నిలబడుతుంది. ఒక 50 ఏళ్ళు ఉంటుంది, మూసేస్తారు. ఒక 60 ఏళ్ళు ఉంటుంది. ఈరోజు షట్టర్ ఎత్తుతాడు, రేపు పొద్దున షట్టర్ మూసేస్తాడు. ఈరోజు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీ పెడతాడు, వచ్చే సంవత్సరానికి మూసేసి ఉంటాడు. సిక్ యూనిట్
స్టేట్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్ఎఫ్సీలు డబ్బులు ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు అవన్నీ తీసుకొని పోవాలి. ఇంకా వేస్ట్. 60% మార్టాలిటీ, 60%, 70% ఉంటాయి. కంపెనీ పెట్టడం, టీ బంకు పెట్టడం, లేదా ఇంకోటి పెట్టడం, పెద్దది కానీ చిన్నది కానీ పెట్టడం, తీసేయడం. దానికి కారణాలు 1,000,000 కారణాలు. బట్ ఇన్ని వేల సంవత్సరాలు నిలబడ్డాయంటే ఎంత ఆధ్యాత్మిక శక్తితో ఉండుంటాయి అవి. ఎక్కడో ఇక్కడ అక్కడ పొరపాట్లు ఉండొచ్చు. హ్యూమన్ బీయింగ్స్ అందరం మనుషులమే. మనం కామక్రోధ లోపాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. మన బలం అంతా బలహీనతలే. నిజానికి ఆలోచిస్తే మానవుడికి ఉండేది ఏంటంటే వాడి బలహీనతలే వాడి బలం. బలం అంటే బలహీనతగా అయిపోతుంది అది. ఎందుకంటే ఇది అది అవుతుంది, ఇది అవుతుంది. వీడు వాడవుతాడు, వీడు అవుతాడు. ఉండేది సమాజంలో. సో కోఆపరేషన్ ఇక్కడ ఏమైపోయిందంటే దీంట్లో ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, మెంబర్స్, కోఆపరేటివ్ సొసైటీ, ఒక విలేజ్లో అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ, షుగర్ ఫ్యాక్టరీస్. ఎన్ని షుగర్ ఫ్యాక్టరీస్ నాశనం అయిపోయినాయి కోఆపరేటివ్ సెక్టార్లో పెట్టినవి. ఎప్పుడైతే ఈ అధికారం వచ్చిందో వీడు ప్రెసిడెంట్ కావాలి. అంతకు ముందంతా విలేజ్లో అందరూ కలిసి అన్న, తమ్ముడు, ఈ కులం ఆ కులం వల్లే, ఏ కులాన్ని ఎవడైనా కూడా, అది హిందువుల, మహమ్మదీయుల, హిందువులు, రకరకాల అన్ని రకాల కులాలు ఒకళ్ళు అన్న, తమ్ముడు. చిన్నపిల్లకాయలు అయితే ఏరా, వాడి పెద్ద అంతస్తుని, వాడికి ఏదైనా రాని, లేదా కులం, ఫార్వర్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఏవైనా కానీ ఒకళ్ళకొకళ్ళు అట్లా పిలుచుకొని ఒకళ్ళకొకళ్ళు అంత ప్రేమగా అభిమానంగా ఉండేవాళ్ళు. ఆ శార్వర్ నుండి శార్వర్ దాకా అటువంటి పుస్తకాలు చదవాలి మనం. అవి తెలియాలంటే వీళ్ళకి చదువుకుంటే చాలు. ఇవి పెట్టేటప్పుడు ఈ కోఆపరేటివ్ సిస్టము ఎప్పుడైతే ప్రెసిడెంట్, సెక్రటరీ వచ్చిందో ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చేసి అధికారాల కోసం కొట్లాట వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో డివిజన్ వచ్చేసింది. కులాల మధ్య, మతాల మధ్య, సిస్టముల మధ్య, స్నేహితుల మధ్య విరోధులు. స్నేహితులు విరోధులు అయిపోయినారు, విరోధులంతా స్నేహితులు అయిపోయినారు. ఎన్ని రకాలైన పెనుమార్పులు వచ్చాయో. మొత్తం కోఆపరేటివ్ సిస్టమ్ నాశనం అయిపోయింది. ఇంతవరకు పోతే పర్వాలే. నిజానికి ఎంత టాలెంట్ ఉండిందంటే ఆ విలేజెస్లో ఉండే వాళ్ళకు ఎంత రస్టిక్ కామన్ సెన్స్. ఇందాక నుంచి చెప్తున్నాను నేను చూచాను మా ఊళ్ళ దగ్గర. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, ఆ గేట్ అక్కడెక్కడో ఉంటుంది. ఈయన భార్యతో, అంటే పెద్దవాళ్ళు వయసు అయిపోయినపాట, చిన్నప్పుడు రారు వాళ్ళు. ఆయన ఒక జమీందారీ టైపులో వాళ్ళకు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటుంది. ఆహారం అంతా హంగామా బందోబస్తు ఉంటుంది. కూర్చో ఉంటాడు, బయట పంచలో కూర్చో ఉంటాడు. పక్కనే భార్య ఏం శ్రీదేవి. అక్కడ ఒకడు తలుపు తీసుకొని వస్తుంటాడు. ఆ తలుపు తీసుకున్నాడు, వాడు తలుపు తీసే ధోరణి బట్టి ఆ తలుపు తీసి వాడు అక్కడ చెప్పులు అక్కడనే పెడతాడు. ఒకడు కొసదాకా ఇక్కడి దాకా తీసుకొస్తాడు, ఒకడు పైదాకా వేసుకొని వస్తాడు ఒక కర్ర పట్టుకొని. వాడు వస్తున్నట్టు వాడు అక్కడ కనపడంగానే వీడు చెప్పేస్తాడు, ఈయన గడ్డికి వస్తున్నాడు, వీడు డబ్బులకు వస్తున్నాడు, వీడు దీనికి వస్తున్నాడు. ఎంత సైకో అనాలిసిస్ అంటే వాళ్ళది. ఫ్రాయిడ్ కూడా అర్థం కాదనిపిస్తుంటుంది నాకు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ ఫెయిల్ అవుతాడు వీళ్ళ దగ్గర. ఎందుకంటే వాడు మొత్తం విలేజ్లో మొత్తం ఉండే వ్యవహారం, ఎవడు ఏ ఫ్యామిలీ ఎట్లా ఏంటి వ్యవహారం వాళ్ళ దగ్గర మొత్తం ఎన్సైక్లోపీడియా డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. వీళ్ళు కూతురు పెళ్లి చేయబోతున్నారు, అందుకని తాటాకు అడగడానికి వచ్చాడు, వీడు డబ్బులు అడగడానికి వచ్చాడు, వీడు ఇచ్చేయడానికి వచ్చాడు, లేదా వాడు మర్యాద మనం పిలవడానికి వచ్చాడు. ఒక్కో దానికి ఒక్కోటి. ఎంత కోఆపరేటివ్, ఎంత సిస్టమ్. ఆ విధంగా ఉండే సిస్టమ్ విలేజెస్. అక్కడి నుంచి ఇదని చెప్పేవాడు. శ్రీదేవి లేదా పేరు భూదేవి ఉండేది. నేను ఒక ఇద్దరు గుడి చూసాను. క్యాస్ట్ల గురించి మాట్లాడదాం ఎవరిని ఏంటి, ఎందుకు ఊరికి అనవసరం. ఏది మాట్లాడినా కూడా దానికి ఒక పెడార్థం తెస్తారు. వచ్చింది సమస్యది. మతం మాట్లాడితే తప్పు, నిజం మాట్లాడు, ఏది నిజమైనా మాట్లాడు. వాడికి నచ్చితే నిజం, అది వాడికి నచ్చకుంటే అబద్ధం.
వాడికి ఇష్టమైతే మంచిది, ఇష్టం కాకపోతే చెడ్డది. ఇది దాని పరిస్థితి. కాబట్టి కోఆపరేటివ్ సిస్టము ఎంత తెలివిగల వాళ్ళు ఉన్నారంటే ఊళ్ళల్లో, విలేజెస్లో మేధావులు ఉన్నారు, మంచి ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. వాళ్ళ అగ్రికల్చర్లో వాళ్ళ లెవెల్లోనే వాళ్ళ 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 పనుల్లోనే. ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాలేదు, ఇంత ఆహారం జరగలేదు, ఇది లేకపోవచ్చు. బట్ ఎంత ఉదాత్తంగా ఉండేవాళ్ళు రాజకీయాల్లో. ప్రతిదీ కూడా ఎవరైనా వస్తే వాళ్ళను ఎవరిని ఎట్ట ట్రీట్ చేయాలా, ఎంతవరకు ఏ స్థాయి వాడిని ఎట్ట చేయాలా అని ఒక ఇంటాక్ట్గా ఒకడికొకడు అంతా కలిసికట్టుగా ఒక ప్రేమ, అభిమానం, మనిషి మానవత్వం అన్నది కనపడుతుండేది అక్కడ. అవన్నీ కోఆపరేషన్లో పోవడం కాకుండా ఈ కోఆపరేటివ్ మూమెంట్ కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన పాట లేకుండా ఉంటే ఇన్ని తెలివితేటలు వీళ్ళు. మనిషికి ఏంటంటే మైండ్ గమ్ముకుండదు, మైండ్ పలకకుండా ఉండదు. కామ్గా ఉండమంటే మైండ్ ఉండదు. నువ్వు దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు, మైండ్ని కంట్రోల్ చేయొచ్చు. మైండ్ ఈజ్ ఏ గుడ్ మాస్టర్. మైండ్ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్ అన్నారు. సారీ, మైండ్ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్. దాన్ని అదుపులో పెట్టుకుంటే పర్వాలే. బట్ దానికి కానీ పేరుకు పెత్తనం ఇచ్చినట్టు సామెత ఉంది. పేరుకు పెత్తనం ఇస్తే తలంతా ఉరికేసిందట. అందులో మైండ్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకుంటే అది స్లేవ్గా ఉన్నంతకాలం మనం బతుకుతాం, లేకుంటే మాస్టర్ అయిపోతుంది. అది మాస్టర్ అయిపోయిందంటే మనల్ని తొక్కేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడుండే మేధావులు భారతదేశంలో కొత్తగా వచ్చింది కాబట్టి, స్వాతంత్రం వచ్చింది కాబట్టి, అవకాశాలు వచ్చాయి కాబట్టి ఏదేదో కాంట్రాక్టర్లు అయి ఉండేవాళ్ళు, వ్యాపారాలు పెట్టుండేవాళ్ళు, ఆంటర్‌ప్రెన్యూర్స్ అయి ఉండేవాళ్ళు. ఇంకేదైనా జరిగి ఉండేది, ఏదో మంచి జరిగి ఉండేది. ఆ మంచికి అవకాశం లేకుండా వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని 24 గంటలు. కౌరవ పాండవులు, ప్రతి ఊరు ఒక మహాభారతమే. కోఆపరేషన్ నాశనం చేసేసి. ఎందుకని కోఆపరేటివ్ మూమెంట్ వచ్చింది కానీ దీనికి కోఆర్డినేషన్ లేదు, అవకాశం లేదు. ఎక్కడికక్కడ యూనిట్లు ఇవి. మొత్తానికి లింక్ ఉన్నా కూడా మొత్తం సిస్టంలోకి ఇవి ఇమ్మడలేకపోయినాయి. ఇదేం ఫెడరల్ సెటప్లో భారతదేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం జరిగే అంత సీన్ లేదు అక్కడ. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్ద ప్రకారం ఇంకో పెద్ద ఉంటాడు, ఇద్దరు ఎట్లా ఉంటారు. అంతమంది ఇద్దరు ఒకటిగా ఉంటారు పాపం కొంచెం. ఈ కోఆపరేటివ్ మూమెంట్ వచ్చిన వాడు వీడు ప్రెసిడెంట్ చేయాలి, వీడి మనిషి ప్రెసిడెంట్ కావాలన్నా వాడి మనిషి ప్రెసిడెంట్ కావాలి, వీడి మనిషి సెక్రటరీ కావాలన్నా వాడి మనిషి సెక్రటరీ కావాలి. ఊళ్ళంతా కొట్టుకొని వాళ్ళ కులాలు వాళ్ళని దిల్చేసి వాళ్ళని ఇది చేసి మొత్తం మీద మీరు బాగా ఆలోచించండి నేను చెప్పేది. ఇదే లేకపోయి ఉంటే, ఈ గొడవ లేకపోయి ఉంటే ఎంతోమంది ఎన్ని రకాలైన కొత్త పొంతలు దొక్కి కొత్త ఆలోచనలతో కొత్త క్రియేటివ్ మైండ్స్తో ఎన్నో అచీవ్ చేసి ఉండేవాళ్ళు. ఈ దేశం ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది, బాగుపడి ప్రతి విలేజ్ ఒక టౌన్ అయిపోయిండేది. నేను చూడకపోయినా కూడా అమెరికాలో ఏదో విలేజెస్ ఉంటాయి, ఆ విధంగా పెద్ద ఫార్మ్స్ వచ్చేసి రకరకాల దాంట్లో. ఎందుకంటే అందరూ కలిసి ఉంటే బాగుండేది కదా. అందరూ కలియలేదు కదా, అందరూ కలవలే, ఎవడికి వాడు గ్రూపులు. అవి ఒకరోజుతో బావు. ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఇంకా జీవితాంతం కొట్లాడుకోవడం, జీవితాంతం చెడిపోవడం. ఈ తర్వాత పెద్ద ఎలక్షన్లు వచ్చేస్తాయి, పంచాయతీ ఎలక్షన్లు, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు, తర్వాత దేశంలో పార్లమెంట్ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లు అన్నింటిలో వచ్చేప్పటికీ అన్నింటిలో ఇదే గ్రూప్ ఇక్కడ కోఆపరేటివ్ సిస్టమ్ దగ్గర ఎక్కడ స్టార్ట్ అయిన వర్గ పోరాటం అక్కడి వరకు నిరంతరం జరిగిపోయి కోఆపరేటివ్ సిస్టమ్ అంతా, కోఆపరేటివ్ మూమెంట్ నాశనం అయిపోయింది. కోఆపరేషన్ అంటే పర్లే, కోఆర్డినేషన్ లేకుంటే ఇబ్బంది. కోఆర్డినేషన్ అంటే హార్మోనియస్గా అందరినీ కలిపేదానికి. ఒక విలేజ్ అన్నమాట, విలేజ్కి ఒకళ్ళు ఇద్దరు హెడ్స్ ఉండాలా, వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలా, వాళ్ళ హార్మోనియస్ రిలేషన్షిప్స్తో వాళ్ళు పనిచేయించాలి. కోఆర్డినేషన్ లేదు.
మేము కోఆర్డినేషన్కి అందరికీ తెలిసిన కథలు ఈ 2 కథలు 2 చెప్పేసి వదిలేస్తాయి. కోఆపరేషన్ ఉంటుంది, బట్ కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు మనకు ఇంతకుముందు దాంట్లో కోఆపరేటివ్ మూమెంట్లో కోఆపరేషన్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు నీకు సింపుల్ లాజిక్ చెప్తా. వెన్ ఐ ఆమ్ కోఆపరేటింగ్ విత్ యూ, యువర్ ఎనిమీ ఈజ్ దేర్. వాడితో నేను నాన్ కోఆపరేషన్. నీకు దగ్గర అవుతున్నానంటే వాడికి దూరం అవుతున్నానని అర్థం. బాగా అర్థం చేసుకోండి ఇది. ఐఆమ్ గోయింగ్ టు కాశ్మీర్కి దగ్గర అయిపోతున్నానంటే కన్యాకుమారికి దూరం అయిపోతున్నాను, కన్యాకుమారికి దగ్గర అవుతున్నానంటే కాశ్మీర్. ఇక్కడ కోఆపరేషన్తో ఉన్నాను. కోఆపరేటివ్ మూమెంట్లో నేను ఒకళ్ళతో కోఆపరేషన్ ఉంది నాకంటే ఇంకోళ్ళతో నాన్ కోఆపరేషన్ ఉన్నట్టే. ఆ నాన్ కోఆపరేటివ్ ఎవడు? వాడు కోఆపరేషను, మనకు నాన్ కోఆపరేషను. చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో కోఆపరేటివ్ మూమెంట్, కోఆర్డినేషన్. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఒక కుటుంబం దగ్గర తీసుకుందాం కోఆపరేషన్. ఒక కుర్రాడు ఏంటంటే పొద్దున్నే ఎగ్జామినేషన్కి పోవాలి. హీ హ్యాస్ టు రీచ్ ది ఎగ్జామినేషన్ హాల్ బై 7 o'clock. అక్కడికి పోవాలంటే పొద్దున్నే లేచి కనీసం 4-4:30-5 కల్లా లేచి పోయి ఆ పక్కన ఉండే విలేజ్కో దగ్గర ఉండే టౌన్కో పోవడానికి ఆ టైం సరిపోతుంది. అందులో వాడు ఏం చేశాడంటే 4:30కు అలారం పెట్టుకున్నాడు. వాళ్ళ నాయన ఏం చేశాడు, వీడు అసలే తొందర మనిషి, ఆ లేట్ అయ్యో ఒకవేళ బస్సు అయినా అదేదైనా వెహికల్ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఒక అరగంట 3/4 గంట ముందుకు జరిపాడు. అలారం టైం పీసు లేపేది. వాళ్ళ అక్క ఏం చేసిందంటే ఇంకొక అరగంట 3/4 గంట వీళ్ళు ఫైనల్గా లేచి 2:30కి లేచి కూర్చోబెట్టారండి. సరే ఇంక లేచిన పాటు ఇంకేం చేస్తారు, ఏదో చేస్తే పోయినాడు. అడిగిపోయి ఎగ్జామినేషన్ హాల్లో నిద్రలో ఉన్నాడు. పరీక్ష రాయలు సరిగ్గా రాయలు. చక్కగా నిద్రపోయింటే వాడు హ్యాపీగా రిలాక్స్ అయ్యేవాడు. పోయి పాఠం చెప్పి అందరూ కోఆపరేట్ చేశారు. ఇక్కడ ప్రతివాడికి వాడి మీద ఇంట్రెస్టే, ప్రతివాడికి కామన్ గోల్ ఉంది. అక్కడ వాడు చక్కగా పోవాలా, చక్కగా తొందరగా పోవాలా, లేట్ కాకూడదు, అక్కడికి పోవాలా, బాగా రాయాలని. బట్ జరిగింది ఏంది, ఇంకో కుర్రాడు ఎవరో షర్టు కొట్టించుకున్నాయట, ఒక 2 ఇంచులు పొడుగు అయిపోయింది, మరియు దాని మీద దొంగ ఏదో అట్టుంది. ఇంట్లో ఏం చెప్పారు, పబ్లిక్ హాల్లోకి వచ్చి డిక్లేర్ చేసి 2 ఇంచులు ఎక్కువైంది, ఇది తగ్గించి పెట్టండి, నేను వేసుకోవాలా, ఏదో ఫంక్షన్కి పోవాలి, ఏదో సంథింగ్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మదర్ 2 ఇంచులు కట్ చేసింది, వాళ్ళ సిస్టర్ 2 ఇంచులు కట్ చేశారు. ఐ వాంట్ టు మేక్ షార్ట్. ఇంకోటి 2 ఇంచులు కట్ చేశారు. మొత్తం 4 ఇంచులు తక్కువ అయిపోయింది, జాకెట్ అయిపోయింది, చొక్కా. అందరికి ఇంట్రెస్ట్ లేదా? వీడి మీద ప్రతివాడికి ఇంట్రెస్ట్ ఉంది. ఎవ్రీబడి హ్యాస్ ఇంట్రెస్ట్. బట్ ఒకటికి సంబంధం లేదు, కోఆర్డినేషన్ లేదు. వీడు చేసేది వాడు, వాడికి చేసేది వీడికి తెలియదు. సో వీడు చేసిన దానికి అది నెగటివ్ అవుతుంది, అది నెగటివ్ ఇది పాజిటివ్ అవుతుంది, గందరగోళం అయిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ద కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ద కోఆపరేటివ్ మూమెంట్ అండ్ ద పాలిటిక్స్ దట్ హ్యావ్ బీన్ incorporated, politics that have been generated in the cooperative movement. This country lost many entrepreneurs, many great people, many capable, competent, brainy people. మన దేశంలో పల్లెటూరులో ఉండేవాడికి కూడా వేదాంతం తెలుసు, ప్రపంచం తెలుసు, ఎట్లా నడుచుకోవాలో తెలుసు, ఎన్నో విషయాలు తెలుసు. పల్లెల్లో పోండి, వాళ్ళకున్న నాలెడ్జ్ మనకు లేదు టౌన్స్లో, సిటీస్లో. తెలియతక్కువలు కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా రామాయణ కథలు ఉన్నాడు, హరికథలోనో, బుర్ర కథలోనో, చెప్పుకల కథలోనో, ఇంకో దాంట్లోనే ఎక్కడో చోట. రామాయణం, భారతం వాళ్ళు మనం చెప్పంగానే వాడు వేదాంతం చెప్తాడు మనకు. మనం ఏదైనా మాట్లాడితే ఈ విల్ బ్రింగ్ సమ్ స్టోరీ ఆఫ్ కృష్ణ, రామ, నరసింహ. వాడికి ఇనికిడి జ్ఞానం, వాడేం రాయబల్లే, చదవబల్లే, వాడికి ఏం బల్లే. బట్ అబండెంట్ కామన్ సెన్స్ ఉంటుంది వాళ్ళకు, పర్ఫెక్షన్, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ.
So my point is, I am talking about the negative side of the cooperation, which is still continuing as a matter of fact. అంత పర్ఫెక్ట్గా జరుగుతున్నది. బట్ కోఆపరేటివ్ మూమెంట్ పర్ఫెక్ట్గా జరిగితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు, ఏ విలేజ్కి కానీ ఏ దేశానికి కానీ. కాబట్టి కోఆపరేషన్, బట్ ద కోఆపరేషన్ ఈజ్ టు బి కంట్రోల్డ్ బై కోఆర్డినేషన్. ఎక్కడైనా కోఆపరేటివ్ సిస్టంలో అందరినీ ఒక తాటి మీద నడిపించేదానికి ఒక కోఆర్డినేషన్ సిస్టమ్, కోఆర్డినేటివ్ మెకానిజం లేకపోతే కోఆపరేషన్ ఎక్కడ ఫ్లాప్ అవుతుంది. కోఆపరేషన్ సక్సెస్ కావాలంటే కోఆర్డినేషన్ ఉండాలా. దేర్ మస్ట్ బి సమ్ కంట్రోల్. హార్మోనియస్గా రిలేషన్షిప్స్తో వర్క్ చేయాలంటే వాళ్ళు కోఆపరేటివ్ స్పిరిట్ అంటాం దాన్ని. కోఆపరేటివ్ స్పిరిట్, కోఆర్డినేషన్ కంట్రోల్. అది ఇక్కడ స్పిరిట్ ఉంటుంది, అక్కడ కంట్రోల్ ఉంటుంది. కోఆపరేటివ్ స్పిరిట్ని డెవలప్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి, దెన్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. బట్ దెర్ ఆర్ సమ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆల్సో, తమిళనాడు, మిగతా కేరళ, అక్కడ కొన్ని చోట్ల నేను పూర్తిగా నాకు ఇప్పుడు ఎట్టుందో గుర్తులేదు, కోఆపరేటివ్ మూమెంట్ పక్కాగా బాగా జరిగే స్టేట్స్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా విలేజ్ లెవెల్లో ఏమైపోయిందంటే ఈ రాజకీయాలు మంచి తెలియగలను మేధావులను మనం అనవసరంగా ఈ రాజకీయాల్లో వీడిని కొట్టుకొని వాడిని కొట్టుకొని వీడిని తిట్టుకొని వాడిని తిట్టుకొని డివిజివ్ ఫోర్సెస్, డివిజన్, టోటల్ డివిజన్. ఒకటంటే ఒకటి పడకుండా అందులో కులాల్లో మతాల్లో అనేక రకమైన చిచ్చులు. ఇది పోయి ఫైనల్గా ఇప్పుడున్న పబ్లిక్ ఎలక్షన్స్లో ఈరోజు మనం డబ్బులు ఇస్తున్నాం, ఈరోజు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఈ కాన్స్టిట్యూషన్ సరిగ్గా మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకున్నా మహాత్ములు తయారు చేసిన కాన్స్టిట్యూషన్ను మనం తొక్కలో తొక్కుతున్నాం అనే ఆలోచనలు ఎందుకు వచ్చాయంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే కోఆపరేటివ్ మూమెంట్లో చిన్న దాని దగ్గర స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయ్యి అక్కడ గ్రూపులు తయారయ్యి. So this is the idea that with which I wanted to discuss something about cooperation versus coordination. Thank you very much. Good luck. May God bless you.